చాలా ప్రమాదకరమైంది. సాధారణంగా మనకు అర్థం కాదు. భక్తిహీనుడు ఎట్లాంటి వాడంటే చాలా ప్రమాదకరమైన గుణం. ఏంట గుణం? భక్తిహీనుడికి ఒక గుణం ఉంది. ఏంటి? ఆ గుణం మరెవరికి ఉంది ప్రపంచం మీద? అంటే సాతాని గుణం కలిగిన వాడే భక్తిహీనుడు, వాడే దుర్మార్గుడు, వాడే దుష్టుడు. మరి మనం భక్తి పరులమా భక్తిహీనులమా? ఎలా చెప్పగలం? అంటే మనం పరిశుద్ధులు అంటే భక్తి పరులు అయిపోతామా? ఎవరిని బాధించట్లేక భక్తి పరులు అయిపోతామా? ఆయన ఆజ్ఞలన్నీ నెరవేర్చేస్తున్నామా? ఇప్పుడు మనకి అనారోగ్యం వచ్చిందండి, ఆదివారం ఎక్కడేస్తాం లేదా? మన భక్తి పనులు ఎలాగయ్యాం? అంటే అవిశ్వాసం. చాలా జాగ్రత్తగా గమనించండి. భక్తిహీనుడికి దుష్ట స్వభావం జత చేయబడి దుర్మార్గుడైనప్పుడు అవిశ్వాసంతో అజాగ్రత్తగా భక్తిని కొనసాగించే మనం కూడా భక్తిహీనులమే. కానీ భక్తిహీనుడు ఉండవలసిన స్వభావకమైనటువంటి సిద్ధం చూస్తే దేవునికి ఇష్టం లేదు, దేవునికి నచ్చదండి. మరి మనం భక్తిపరులుగా ఉండడం ఎట్లా? భక్తిహీనుడిగా ఉంటే ఏం జరుగుతుంది? భక్తిపరుడిగా ఉంటే ఏం జరుగుతుంది? భక్తి చాలా జాగ్రత్తగా దైవాధీనంలో నడిపిస్తే మనకి ఎంత మేలు తెలుసండి. ఎలా చెప్పగలండి? చూద్దామా? సామెతలు 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. అంటే భక్తిహీనుడికి ఉండేటువంటి స్వభావం. అంటే భక్తిహీనుడికి ఏముండదండి? ఏ గుణం ఉంది? కాదు. చూడండి, ఆ పై వచనం 10వ అధ్యాయం చివరి వచనంలో భక్తిహీనుల నోట, సామెతలు 10వ అధ్యాయము 32వ వచనము చివర, భక్తిహీనుల నోట ఏమొస్తుందండి? అంటే వాడు ఏం చెప్తాడు? మూర్ఖపు మాటలు ఉంటాడు. కొన్ని వారాల ముందు సహోదరుడు నిత్యానందం నేను తెలియజేశాను. కీర్తన 53వ అధ్యాయంలో మూర్ఖుడికి ఉండే గుణం ఏంటి? బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనతలు ఏముంటది? హృదయము చెడు తలంపులు ఉంటది. ఆ మూర్ఖత్వంలో దాగి ఉండేటువంటి గుణమే, ఆ యొక్క మూర్ఖత్వం నుంచి వచ్చే గుణమే అహంకారము. ఆ మూర్ఖత్వం నుంచి వచ్చే గుణమే గర్వము. అట్లాంటి వారికి మరి ఏ బుద్ధి ఉంటుందంటే ఈ చెడు లక్షణాలు ఉండేదే భక్తిహీనత. వీడు ఏం చేస్తారంటే మూర్ఖపు మాటలు మాట్లాడతారు. చాలా మంది ఏమనుకుంటారంటే మీకు ఇట్టే తెలిసిపోతుంది ఆడి భక్తుడా భక్తిహీనుడా. ఆడి మాట్లాడే విధానం బట్టి వాడి స్వభావ లక్షణాలు, వాడి ఆంతర్యం మనకు అర్థమైపోతుంది. వాళ్ళు చాలా మంది ఎలా ఉంటారంటే మేము భక్తి పనులు అని పైకి చెప్తారు, వారి ప్రవర్తన చూస్తే భయం వేస్తుంది, వారి గుణం చూస్తే భయం వేస్తుంది. ఇంకో విషయం చెప్పమంటారా? భక్తిహీనుడు అప్పు చేస్తే తీర్చడం. ఇది వాస్తవం, వాక్యంలో ఉంది. మీరు ఎవరు తెచ్చండి? వీడు ఎవరికి అప్పు చేస్తాడు? వీడు ఏం చేస్తాడు తెలుసా? అప్పు చేసి నీ దిక్కున్నాడు చెప్పు, నేను ఇవ్వనంతే, నీ ఇష్టం, నీ ఇవ్వనంతే అంటే అప్పు ఎందుకు తీర్చలేకపోతున్నాడు? ఒకవేళ నువ్వు భక్తిని కొనసాగించి దేవుడికి లోబడినప్పటికీ నీకు ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నట్లయితే నీవు జాగ్రత్త లేనట్లుగా అక్కడ నీ గుణం కనబడతావు, నా గుణం కనబడతావు. జాగ్రత్త ఏంటి? 10 రూపాయలు ఉంటే పండగ, అప్పు ఉంటే చల్లదనం, ఉన్నదంటే 4 రోజులు లేదు. అంటే జాగ్రత్త లేకపోయినా అప్పు తీర్చుకోడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీకు ఈ విషయం అర్థం. మళ్ళీ సామెతలో వద్దాం. కీర్తన 37వ అధ్యాయంలో వద్దాం. కీర్తన 37వ అధ్యాయంలో భక్తిహీనుడికి ఉండే గుణం. కీర్తన 37వ అధ్యాయం చూద్దాం. 37వ అధ్యాయము మీరు ఏం చేస్తారంటే
21వ చూద్దాం. కీర్తన 37వ అధ్యాయము 27వ వచనం. ఏంటి అన్నాడండి? దావీదు రాస్తున్నాడు కీర్తనలో, చెప్తున్న వాక్యం. మీరు అనొచ్చు, ఏమన్నా ఇన్ని అప్పులు ఉన్నాయండి, ఇది భక్తిహీనుడు అంటారండి. ఆదివారం పొద్దున్న 5 గంటలు ఇస్తాను, మళ్ళా సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. నీ ప్రార్థన దేవుడు వింటలేదు. నీ ప్రార్థన దేవుడు వింటలేదు అంటే ప్రియమైన దేవుడు వెళ్ళారా, నీ ప్రార్థన దేవుడు వింటలేదు అంటే కారణం ఏంటి తెలుసుమంటారా? నీవు ఆంతర్యంలో మరొకటి, బాహ్యంలో ఇంకొకటి. కొంతమంది పాటలు పాడుకుంటే చూస్తే వాళ్ళు ఏం బాబు ఎంత భక్తి పదాలు, ఎంత భక్తి, ఎంత భక్తి, కానీ లోపల ఆంతర్యం దుష్టుడికి ఎక్కువ, దురాలోచనలు అన్ని. అంటే భక్తి ఎట్లా ఉందంటే నేటి క్రైస్తవంలో పెదాలతో మాత్రమే కనబడతా ఉంది, మాటలతోనే కనబడతా ఉంది. మరి నేను భక్తిహీనుడును, అప్పు చేసి తీర్చలేవని వాక్యం చెప్తా ఉంది. నువ్వు భక్తి పరుడు అనడానికి ఎలా, ఏ విధంగా తెలుస్తుంది? ఇంకో మాట కూడా ఉన్నటువంటి పైన, భక్తిహీనుల బాహువులు విరుగుపడినట్ట. 37వ అధ్యాయంలోనే 17వ వచనంలో భక్తిహీనుల బాహువులు విరగబడింది. వాడు ఏం చేస్తారంటే, నా అంత బలశాలి లేడు, నా అంత తెలివైనడు లేడు, నా అంత గొప్పవాడు లేడు, నేను పెంచినట్టు పిల్లలు మరి ఎవరు పెంచలేడు, నేను 10 మందికి చేసిన సహాయం నేను చేశాడు. అంటే వీడి గుణం ఏంటి? బయటకు పెదాలతో గొప్ప చెప్పుకుంటాడు, లోపల ఆంతర్యం అంతా కూలే. ఇదే అధ్యాయంలో కింద అంటున్నాడు 20వ వచనంలో, భక్తిహీనులు నశించుకోదురు, ఈ అప్పు చేసి తీరకుంటువులు. ఇప్పుడు సామెతలోకి వద్దాం, మీకు విషయం అర్థమవుతుంది. ఎందుకు భక్తిహీనుడు అంటే దేవుడికి ఇష్టం లేదంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, 15వ అధ్యాయము అంటే భక్తిహీనుడు అర్పించే బలి. చాలా మంది ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి 10 మందిలో నిలబడి, నేను ఈ మీటింగ్కి 100 మందికి ఇచ్చేస్తాను, లేదంటే స్టేజ్కి ఇచ్చేస్తాను, గొప్పకి చెప్తా ఉంటారు చూసారా? అలాంటివన్నీ కూడా ఒకవేళ భక్తిహీనుడు అయితే దేవుడికి ఏంటంటే, ఏమంటే అయిష్టమో, ఇష్టం లేనిది. నీకు నీవుగా భక్తిపడాలనుకుంటున్నావు అంతే, నీకు నీవే భక్తిపడాలనుకుంటున్నావు. పొద్దున సాయం దాకా దేవుడు పరిశుద్ధుడు 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 అని కొనియాడి, సాయంకాలం లోపల దురాలోచనలు పెట్టుకుని దుష్ట సహవాసం చేసి, లోపల ఆంతర్యంలో కుళ్ళు కుశుద్ధు ధరించి పెదాలతో పరిశుద్ధులు అంటే ప్రయోజనం ఉందా? చాలా మంది ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసండి. నిజం, ఇది నిజం. మీకు కూడా చెప్పమంటారంటే, భక్తితో జీవిస్తే ఒకరోజు నువ్వు ఇబ్బంది పడినా, ఒకరోజు నువ్వు ఆకలితో ఉన్నా, ఒకరోజు నువ్వు నలిగిపోయినా, ఒక దినాన దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. దేవుడు ఒక పక్షాన్ని నీ పక్షాన్ని నిలబడినప్పుడు అప్పు ఇచ్చడానికి నిన్ను నిలబెడతాడు. అప్పు తీర్చలేని స్థితిలో వచ్చి అప్పులు ఇచ్చేవాడిగా నిలిచాడు. మీకు అర్థమవుతుందా? అప్పులు తీర్చలేని పరిస్థితుల నుంచి ఇప్పుడు అప్పే ఇవ్వడానికి నీ చెయ్యి పైన ఉంటది. ఒకప్పుడు చెయ్యి కింద ఉన్నది, ఇప్పుడు నీ చెయ్యి పైన ఉండబోతా ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించలేక దేవుని యొక్క దైవకర్మాన్ని మనం ఆ లోపల ఆస్వాదించలేక మనం ఏమనుకుంటా ఉన్నామంటే, నాకు ఎప్పుడు అవ్వలేదండి, ఎప్పుడు రోగాలండి, ఎప్పుడు బాధలేండి. ఎందుకంటే పైకి మాత్రం పెదాలతో ప్రభువా 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 పరిశుద్ధులు 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 గాన ప్రతిగానాలు చేసేస్తాం. లోపల ఏముందో అదే చూస్తాడు, ఆ లోపల ఉన్నదాన్ని చూస్తాడు. నువ్వు నల్లగా ఉండు, కొరతగా ఉండు, కుంటివాడిగా ఉండు, గుడ్డివాడిగా ఉండు, అంగహీనుడిగా ఉండు, నీ ముఖం లోపల ఎవరికి నచ్చకపోయినా, వద్దనుకున్నా,
ఆయనకి మాత్రం నచ్చుతావు, ఆయనకి మాత్రం నచ్చుతావు. కానీ ప్రేమ కింద అన్నటువంటి 15లో భక్తిహీనులకు బదులు యెహోవాకు నియములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనుల మార్గము. వీడు మార్గము నచ్చదు, వీడి బలి నచ్చదు, వీడు ఇచ్చే కానుక అంతకన్నా నచ్చదు. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే భక్తి పరులు తక్కువ, భక్తిహీనులు ఎక్కువ. ఎందుకు మాట అంటున్నానంటే ఆర్భాటం ఎక్కువగా చేస్తా ఉన్నారు, ఉబలాటం ఎక్కువైపోయింది, పరిశుద్ధత కనుమరుగైంది. మహిమ ఇవ్వాల్సినటువంటి దేవాది దేవుడికి మహిమ ఇవ్వకుండా వారి ముఖాలను చూపిస్తూ వారి ఆంతర్యంలో స్వభావాన్ని బయట పెడుతూ ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహిమను వీళ్ళు గౌరవిస్తా ఉన్నారు భక్తిహీనుల వృత్తి వలన. మహిమ ఎవరికి ఇవ్వాలి? ఆయనకే. నువ్వు నేను కాలగర్భంలో కలిసిపోతామేమో, నువ్వు నేను క్షణాన్ని విడిచిపెట్టేసేస్తామేమో. ఆయనకి ఇచ్చే మహిమను ఇవ్వగలిగితే, ఆయనకి ఇచ్చేటువంటి ఆ యొక్క ఆధిక్యత, ఆయనకి ఇచ్చేటువంటి ఆ యొక్క లోపల నువ్వు ఆయనకే స్తుతులు చెల్లిస్తా ఉంటే నీ భక్తి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఐశ్వర్యము కలుగుతుంది. ఇది వాస్తవం, వాక్యం చెప్తా ఉన్నమాట. మనం ఏం చేస్తామంటే పైకి భక్తి పరులుగా ఉంటాం, లోపల భక్తిహీనులుగా ఉంటాం. పైకి భక్తి పరులుగా ఉంటాం, లోపల భక్తిహీనులుగా ఉంటాం. దానివల్ల మన జీవితాలే తలకిందులైపోతా ఉన్నాయి. నాశనానికి దగ్గరైపోవడానికి ఇష్టపడుతున్నాము, నిత్యము జీవించడానికి దేవుని విడిచిపెట్టేస్తా ఉన్నాం. ప్రియం పిల్లరా, ఇదే సామెతల గ్రంథము మీరు గమనించినట్లయితే 14వ వచనము, 14వ అధ్యాయము 11వ వచనము మాట ఉంది. భక్తిహీనుల ఇల్లు ఎంత సంపాదించి కూడబెట్టి ఆస్తులు సమకూర్చి బిడ్డలు బాగా ప్రయోజనం చేసి ఇంటి మీద ఇల్లు కట్టి బోళ్ళు కూడబెట్టినా ఒక్క గాలివానకి మొత్తం అయిపోతారు. అనుకున్నది ఏది ఉండదు. ఇది వాస్తవం. నా కళ్ళతో ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాను. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఒక గొప్ప దైవజనుడు, మరి చెప్పకూడదు పేరు, కానీ అతను కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు. సంఘం చూస్తే 1000-1500 మంది ఉన్నారు. పైకి భక్తిపడు ఒకప్పుడు, ఆయన భక్తిపడే ఒకప్పుడు. కాలగర్భంలో వచ్చిన ధనము వలన వచ్చినటువంటి అతిశయము, లోపల పొంగేత మనస్తత్వము కాలంలో నెమ్మదిగా తనను తాను ప్రజెంటేషన్ చేసుకుంటూ దేవుని మహిమను తొలగించి అనేకుల మధ్య తనే గొప్ప చేసుకుని దేవుని తగ్గించి చివరికి ఏమైపోయాడంటే ఇప్పుడు ఎవరికి అక్కర్లేని పరిస్థితికి వచ్చాడు. సంఘం ఉంది, మూడు ఆస్తిపాస్తులు ఉన్నాయి, దేవుడికి మాత్రం ఆ మనిషి అవసరం లేకుండా అయిపోయాడు. ఆ బాధ వర్ణాతీతము, ఎవ్వరికి చెప్పలేని బాధది, వివరించలేని బాధ. నా దగ్గర బాధపడ్డాడు. అతనికి నాకు వయసు చాలా తేడా. అతను ఆ మాటలు అంటా ఉంటే ఏ రకంగా కూడా ఓదార్చలేను, ఏ విధంగా సహాయం చేయలేను. మీరు చేసిన తప్పుని చూపించడానికి దేవుడు నేను పెట్టలేదు, తీర్పని చెప్పమని నాకు చెప్పట్లేదు. కానీ అతనితో కాసేపు మాట్లాడినప్పుడు నాకు అవగాహన కలిగింది తెలుసా, రేపు కూడా నువ్వు కూడా జాగ్రత్త సుమి, నీవు జాగ్రత్త సుమి. అతను చూసుకొని, అతని పరిస్థితులను చూసుకొని ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే రేపన్న రోజు కూడా నీ పరిస్థితి కూడా అదే. ఆ మనసు నాలో కలిగింది. వెంటనే అతను ప్రార్థన చేయమంటూ మాట్లాడాను. అడిగారు, మీరు తక్కువారండి, మీరు ప్రార్థన చేయాలంటే లేదు బ్రదర్, మిమ్మల్ని చూసాక నాకు ప్రార్థన చేసుకోవాలనిపిస్తున్నాను. అంటే నేను మీకు ఎలా చేయాలని నాకు చెప్పలేదు. కనీసం ఒక 5 నిమిషాలు చేయమని ప్రార్థన చేయమన్నారు. చేశాను, ప్రార్థన చేశాను. భార్య చనిపోయింది, బిడ్డలు విడిచిపెట్టారు, కుమార్తెలు దూరంగా అల్లుడితో వెళ్ళిపోయారు. సంఘంలో కలవరం వచ్చింది, 3 సంఘాలు అయిపోయింది. అతనికి లోపల తెలియని భయంకరమైన రోగం పట్టుకుంది. ఎవరు వచ్చి సహాయం చేసినప్పటికీ కూడా ఆ మునుపటి ప్రేమను పొందలేకపోతా ఉన్నాడు. డబ్బులు ఇస్తే చూసే ప్రేమ చూస్తున్నాడు. ఆ దేవుని శక్తిని పొందిన అతను బలహీనుడైపోయాడు. అతను చూసినప్పుడు నాకు లోపల అయ్యో ప్రభువా ఏంటి పరిస్థితి అనుకున్నాను.
భక్తిహీనుడిగా ఉంటే వచ్చే పరిస్థితులు ఎట్లా ఉంటాయో సామాన్యంగా మనకు అర్థం కాదు. ప్రియమైన బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనంలో మాట ఉన్నది చూడండి. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను, భక్తిహీనుల కడుపునకు ఎంత తినడు కడుపునకు, ఎంత తిన్నా కడుపు నిండదండి. నిజం. నీతిమంతుడు ఒక ముద్ద అన్నం తింటే కడుపు నిండిపోతుంది. భక్తిహీనులు కుంభాలు ఎక్కేసినా పొద్దున్న మళ్ళీ మామూలు. ఈ లోపల ఏముంది తెలుసండి? శరీర గుణం ఉంది, శరీర స్వభావం ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. శరీర స్వభావం గలవారట చక్కని మాట ఉంటుంది చూడండి. పిల్లరా 8, 9 రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము. దేవుని ఆత్మ చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమైపోతుందండి, చనిపోతుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే, క్రీస్తు గుణం ఉంటే, క్రీస్తు స్వభావం ఉంటే, క్రీస్తు లక్షణం అంటే, భక్తి పరుడుగా నీకుంటే పాపం గురించి ఏమైపోతావు? చచ్చిపోతావు. మృతదైనది కానీ నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఎట్లాంటి జీవం తెలుసా? చనిపోయిన తర్వాత కూడా జీవించేటువంటి జీవం, మరణించిన తర్వాత కూడా బ్రతికే జీవం. సామాన్యంగా ఈ ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఈ బంధువులు ఎంత కూడా ఇక్కడ మాత్రమే 60 ఏళ్ళు కాపుదలే, 80 ఏళ్ళు కాపుదలే, బ్రతుకున్న కాపుదలే. దేవుడిచ్చే కాపుదలు ఎట్లా అని తెలుసా? ఎక్కడ అక్కడ కలిపి ఉంటుంది. నీ తరమే కాదు, ఆ తరం కూడా వచ్చే జనరేషన్ కూడా కాపుదలు ఉంటుంది. నీ భక్తి అలాగా నేను ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ చేస్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణ వలయం నుంచి నువ్వు బయటకు వచ్చావో మనకి ఎంత కోడికలు ఎత్తుకున్నట్టు ఎవడంటాడు? అయ్యో దీనికి ఎత్తుకెళ్ళిపోయాడు. మన బలహీనతల వల్ల పట్టబడి, మన దురాలోచన వల్ల శరీర స్వభావంతో లోకాసుల వైపు తిరిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక దయ్యాన్ని చిత్తానికి లోబడ్డాం కనుక తప్పని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే మనం భక్తి పరులు అనుకుంటున్నాం, నిజంగా మనం ఎవరు భక్తిపరులు. ఎందుకనంటే ఒక్క క్షణం కూడా దేవుడికి ఇవ్వకుండా ఉండలేవు. ఒక్క క్షణం కూడా, ప్రతి క్షణము ఆయన నామస్మరణం చేస్తూనే, ఆ నామస్మరణంలో ఆ భక్తిలో ఆయన గురించి, ఆయన ఆలోచన గురించి, ఆయన ఉద్దేశం గురించి, ఆయన తలంపుల గురించి నిత్యము దివారాత్రము ధ్యానిస్తూ, ఆకలేసినా, నిద్రపోయినా, కుటుంబంతో ఉన్నా, భార్య పిల్లలతో ఉన్నా, నువ్వు నడిచినా, పడుకున్నా, లేచినా, తిరిగినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన్నే ప్రజెంటేషన్ చేస్తాం. మరి ఈనాడు నేటి క్రైస్తవ్యం ఎట్లా ఉందంటే నక్కకు వాతలు వేసుకున్నట్టుగా, నేను పులి అనుకుంటా తిరుగుతా ఉన్నట్లుగా, నక్కకు వాతలు వేసుకున్నట్లుగా నేను పుల్లనట్టుగా తిరుగుతున్నట్టుగా ఏం చేస్తా ఉన్నారంటే నిజాన్ని కప్పేసి అబద్ధాన్ని పైపెట్టి అభద్రతతో భద్రత లేకుండా జీవిస్తున్నారు. నేను క్రైస్తవంలో చాలా మంది చూస్తూ ఉంటే నాలో నాకే బాధ వేస్తా ఉంది. ఏ రకంగా కూడా ఓదార్చలేము. ఏంటి ఈనాటి పరిస్థితి? కను ప్రేమించిన వల్ల చూడండి, ఇంకో మాట అంటున్నాడు. ఒకవేళ భక్తిపరుగా ఉన్నావా, నీతిగా జీవిస్తున్నావా, దేవుడి కొరకు నిలబడ్డావా, ఈ రోజు నువ్వు ఆకలితో ఉన్న ఒక దినాన నువ్వు ఐశ్వర్యవంతుడు కాబోతున్నావు. ఎలాగంటే చెప్పమంటారంటే ఇదే మాట దేవుడు రాసిరండి. సామెతలు 13వ అధ్యాయము 22వ వచనం మాటలు చూడండి. 13:22
చూడండి, మంచివాడు అంటే భక్తిపాడు, దేవునికి అనుకూలంగా ఉన్నవాడు, నీతిని కొనసాగించేవాడు, న్యాయంతో జీవించేవాడు, యథార్థత కనబరిచేవాడు మంచివాడైతే వాడి పిల్లలు ఎలా చేస్తాడంటే ఆస్తికర్తలుగా చేయను. చూడండి, నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు ఇంట్లో పడుకో చాలు, ఆ పాపాత్మ కష్టపడతా ఉంటాడు. నువ్వు నీతిగా ఉన్నావా, ఉన్న దాంట్లో ఒక పూట ఆకలేసిన వస్తుండి దేవునికి స్తుతులు చెల్లించి కృతజ్ఞత తెలియజే, దేవా ఈ పూట నాకు ఆకలి లేకపోయినా గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేవా కృతజ్ఞత. ఆ గ్లాసు మంచినీళ్ళతో తృప్తి పెట్టి దేవునికి ఆరాధించవా. నీవు ఒక రోజు ఒక దినాన నీ కొరకు ఒకటి కష్టపడుతున్నాడు, అనీతిమంతుడు, అన్యాయస్తుడు, వాడి కష్టం చివరికి నీ చెత్తగా చేర్చబడుతుంది. అదే వాక్యం చెప్తాం చూడండి, చదువుతాను. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును, నీ కొరకు ఆడి కష్టపడతాడు. నీవు ఇక్కడ ఆయన స్థుతించడం నీ పని, ఆయన గణపరచడం నీ పని, ఆయన కీర్తించడం నీ పని. కష్టపడి ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడు నెమ్మదిగా నీ దగ్గర చేరుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, భక్తి ఉంటే ఎట్లాంటి స్థితి కలుగుతుందో మీకు ఇంకా చూపిస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఇదే సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో పోతాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో 5వ వచనం మాట చూడండి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సలాం చేయను. భక్తినుడట అది భక్తి చేతనే పడిపోతాడు. అంటే ఉన్న భక్తి అంటే ఏమైపోతే క్షీణించే దశ తీసుకెళ్ళిపోయింది. మీరు మొహమాటంగా నా అంత లేడని బాహుబలం ఎగిరేసినాడు, గర్వంగా ఉన్నవాడు, మూర్ఖంగా ఉన్నవాడు, బుద్ధిహీనతో పిచ్చి రేగిన వాడు ఇప్పుడు ఏమైపోయాడంటే పడిపోయాడు. ఇదే మాట సామెతలు అంటారు చూడండి, 5వ వచనంలో 6వ వచనంలో, విశ్వాసఘాతులు తమ దురాశ వలనే పట్టబడుదులు, భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ. అప్పుడు దాకా అనుకున్నాడట, సంపాదించాడు, కూడబెట్టాడు, ఆస్తి కూడబెట్టాడు, 4 మంది చేసేస్తాడు, ఇంకా నా రోజులు ఏంటి, చనిపోయాక ధనవంతులు అదే చేసాడు కదా, కూడబెట్టాడు, పైకి వెళ్ళాడు. ఒక్కసారి అబ్రామా నన్ను ఒక్కసారి ఇయ్యే కిందకు పంపించు, నేను ఏం చేస్తాను, వారు చెప్పొచ్చేస్తాను అంటున్నాడు. కింద ఉన్నంతకాలం నువ్వు చెప్పలేకపోయావే, కిందంతకాలం సంపాదించడానికి ఇష్టపడ్డావే, పోగేసావే, కూడేసావే, మిద్ది మీద మిద్ది కట్టావు, ఒంటి నిండా నగలెట్టావు, ఇంటి నిండా బీరువాలో కూర్చావు. ఇప్పుడు ఎన్ని ఏమైపోయింది, ఒక్క రాత్రికి మాయమైపోయాయి, ఒక్క క్షణాన మాయమైపోయావు. నీలో ఉన్న నీతి పక్కన పెట్టి ఆ నీతిని సంపాదించలేకపోయావు కదా. అందుకని చూడండి వెళ్ళరా, కింద అంటున్నాడు 8వ వచనంలో, నీతిమంతుడు బాధ నుండి తప్పిపోడును, భక్తిహీనుడు బాధల పాలదు. మన ఇంట్లో బాధ ఎందుకు వచ్చిందండి, మన ఇంట్లో రోగం ఎందుకు వచ్చింది, మన ఇంట్లో సమస్య ఎందుకు వచ్చింది, మన అప్పు కోసం ఎందుకు చేయబడతాం 10 మంది దగ్గరికి వెళ్ళి. మీకు ఒకటి చెప్తాను, నేను నమ్మకండి, ప్రతిరోజు నాకు సమస్య వస్తానే ఉండదు. మీరు ఏం చేస్తాను తెలుసండి, ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఇదే ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. నాకు నష్టం వచ్చి కష్టం వచ్చినప్పటి నుంచి నేర్చుకున్నాను ఆ ప్రార్థన. ఈ క్షణం ఎలా ఉన్నా, జరిగిన కాలంలో నువ్వు ఎంత సహాయం చేసినా భవిష్యత్తులో మాత్రం నన్ను విడిచిపెట్టాను. భవిష్యత్తులో నీ చేతి చేత నీ ఆధీనంలో, నీ ప్రొడక్షన్లో, నీ లక్ష్యంలో తినడానికి తిండి లేకపోయినా, నా బిడ్డలు లేకపోయినా, నా భార్య లేకపోయినా, నా ఉద్యోగం లేకపోయినా, నా శరీరం నా దగ్గర ఉండకపోయినా, నీవు ఉంటే నాకు చాలని ప్రార్థన చేయాలి. ఎందుకు చేస్తున్నాను తెలుసండి, ఆయన ఉంటే నీకు అన్నీ ఉంటాయి, ఆయన ఉంటే సమస్య నీ దగ్గర ఉంటుంది, ఆయన ఉంటే నీకు ఇంకేది కొనుగోడదు. ఎవరికి తెలియదండి, తెల్లారైతే 2 లక్షల రూపాయలు మాకు కావాలన్న రోజు కూడా నా గుమ్మం దగ్గర గుమ్మలో వచ్చి నిలబడుతున్నారు అప్పు ఇవ్వడానికి. ఒకప్పుడు 1000 రూపాయలు అప్పిస్తే నువ్వు ఎలా తీరుస్తావన్న దినాల నుంచి ఈ రోజు ఈ డబ్బులు మీ ఇంట్లో పెట్టి ఒక రాత్రి మీ ఇంట్లో పెట్టి పొద్దున్న పనే వాళ్ళే ఎక్కువైపోతాం. చూసారండి, ఒకప్పుడు అప్పే తీర్చలేకపోయేవాడు, అప్పులో వచ్చి వస్తే ఇంట్లో ఉండి లేదని చెప్పమనేటువంటి స్థితి. ఇప్పుడు అప్పులో వస్తే నిలబడి ఎదురుగా నిలబడితే అప్పు ఇమ్మని అడగడానికి వాడు ఆలోచనలో పడే పరిస్థితి. చూసారు ఎంత మారిందో. ఎదురుగా ఒకవేళ అప్పులో వస్తే భయపడకుండా నిలబడి ముక్కలు చెప్తే సమాధానం వాడితో దేవుడు మాట్లాడతాడు. నిలబడు, తెలుస్తాడు, కంగారు పడకు. ఇచ్చేవాడే కానీ పారిపోయేవాడు కాదు.
అది ఎప్పుడైతే అతనికి అనిపించిందో మరలా నీలోనికి నీకు సహకారం అందించి నేను బలపరిచి ఆ అప్పు సంగతి పక్కన పెట్టండి, కొద్దిగా నిలబడి నీ పరిస్థితి చక్కదిద్దుకుంటే మీ జీవితం మెరుగుపరచబడుతుంది అంటది. నిజం వెళ్ళరా సోదరులారా, భక్తిహీనుడు చూడండి అంటున్నాడు. చూడండి 10వ వచనంలో చదవనా తల్లి? నీతిమంతులు వర్ధిల్లుట పట్టణములకు సంతోషకరం, భక్తిహీనులు నశించుతున్నప్పుడు ఉత్సాహధ్వని పుట్టును, యథార్థవంతుల దీవెన వలన. ఏ యథార్థతతో నువ్వు జీవిస్తావో నీ యథార్థత వలన నీ పట్టణం కాయపడుతుంది. నీ ఇంటి పొరుగు ఎదుటి వారందరూ కూడా అభివృద్ధి చెందడానికి నీవే కారకుడవుతావు. నీవు భక్తిపరుడు అయితే నీ భక్తి వలన అనేకులు దీవించబడతారు. నీ భక్తి వలన అనేక కుటుంబాలు కట్టబడతాయి. నీ భక్తి వలన అనేకులకు సహాయం అందని పరిస్థితుల్లో కూడా దేవుని సహాయము, విశ్వాస సహితమైన ప్రార్థన రోజుని స్వచ్ఛపరిచినట్లుగా నువ్వు ప్రార్థిస్తే ఆడికున్న బాధ నీతో మాట్లాడితే ఓదార్పుగా మార్చబడుతుంది. వారింట్లో ఉన్నటువంటి విపత్తు నీతో మాట్లాడితే ఆదరించబడినట్లుగా ఉంటది. నీ ఇంటికి వచ్చి చెప్పుకుంటే చాలు. అప్పులున్నా, బాధలున్నా, దుఃఖమున్నా, కష్టమున్నా, రోగమున్నా నీ ఇంటి అడుగు పెడితే చాలా స్వభావం ఉంటుంది. అంతేగాని భక్తి పరులను కూడా భక్తిహీనుడిగా ఉంటున్నావు ఒకసారి పరిశ్రమ చేసుకో. ఆంతర్యంలో కనుక జన్మడారా కింద అంటా ఉంటుంది, భక్తిహీనుల మాటలు దాన్ని బొరలదోయను. చాలు భక్తి 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 ఆ భక్తిలో స్మరించడం నేర్చుకో. ఆ భక్తిలో ఆయన ఆధిక్యత నేర్చుకో. ఆ భక్తిలో ఆయన పైన నేర్చుకో. ఆ భక్తిలో ఆయనకే ప్రాధాన్యత నేర్చుకో. ఆ భక్తిలో ఆయనతో జీవించడం నేర్చుకో. నీ ఇంట్లోకి ఎట్లాంటి పరిస్థితులు ఒక్కసారి వస్తాయి సార్, నువ్వు ఊహించలేవు, నీ ఊహకు అందదు. ఎవ్వరూ కూడా అప్పటి వరకు నువ్వు ఒంటరి వాడు అనుకున్న నీవు 1000 మందిని చుట్టూ నిలబడతావు. లక్షలాది మంది నీ ఊరికి వస్తారు. ఎలా ఎవరితో మాట్లాడేది? దేవుడు నీ భక్తి వలన కలిగేటువంటి శ్రేయస్కరమైన జీవితం. ప్రియమిళ్ళరా, ఇదే సామెతల గ్రంథం అంటామని చూడండి 23వ వచనంలో 11:23, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ. మీరే గమనించుకోండి, నీ ఆశ అహంకారంగా ఉందా, యుక్తంగా ఉందా? అహంకారంగా ఉంటే నీ గుణం దేవుడు ఇట్టే కనబడతాడు. దేవుడికి తెలియదు, ఏదీ లేదు. యుక్తంగా ఉందనుకో ఖచ్చితంగా ఒక రోజు నీ ఆశను కోరిక తీరుస్తాడు. అలా లేకుండా నువ్వు అనుకూలంగా లోపల ఇంకోటి పైకి పదే దేవుడిని స్తుతిస్తే ఆయన తెలియదంటూ భవిష్యత్తు ఏమీ లేదు. సమస్తము తెలుసు. కనుక భక్తిహీనుడుగా ఉంటే అప్పులు ఇచ్చుకుంటూ తిరుగుతావా? అప్పు కావాల్సిన వారికి అప్పు ఇచ్చేవాడిగా ఉంటావా? భక్తిహీనుడిగా ఉంటే నీవే 10 మంది ఇంటికి వెళ్ళి చెయ్యి చాపుతావా? నీ ఇంటికి 10 మంది వచ్చే పరిస్థితిలో ఉంటావా? నీవే తెలుసుకో. మరణం నీ గుమ్మంలోకి రావాలంటే ఆయన పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు భక్తిపరుడుగా ఉంటే. అదే భక్తిహీనుడిగా ఉన్నావు అనుకో, ఆయన పర్మిషన్తో పని లేదు. ఆయన చేతిలోంచి దూరంగా ఉంటావు కనుక అపవాది నిన్ను తన్నెత్తుకుపోతాడు. కనుక ఇదేమని పెట్టారా, భక్తి 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. ఇంకో మాట చెప్తా ఉన్నటువంటి సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం అంటూ ఉంటాడు. చూడండి, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించినట. ఎప్పుడైతే నువ్వు నీతిగా యథార్థంగా పవిత్రత కలిగి దేవునికి భక్తిపడిగా జీవిస్తావో, దేవునికి అనుకూలంగా నడుచుకున్నావో, నీలోకి తెలియకుండా ఆశీర్వాదం, అభివృద్ధి, దీవెన, నీ జీవితం మెరుగైన పరిస్థితుల్లోకి నెమ్మదిగా ఒక పువ్వు వికసించినట్లుగా ఆ పువ్వు వికాసం ఇచ్చినప్పుడు వచ్చేటువంటి సువాసన వలన అనేకుల మనసులు ఏ రకంగా చూడండి. ఎక్కడికి ఈ ప్రాంతంలోనే ఇక్కడ మంచిగా మనందరూ కూర్చున్నాం, మంచి సువాసన ఇచ్చే పువ్వులు ఎవరన్నా తీసుకొచ్చారు అనుకోండి, ఎంత డైరెక్షన్ ఉన్న మనం కూడా మన డైరెక్షన్ జస్ట్ వాసన వైపు మలుతుంది లేదా? ఎందుకు?
నీ స్పర్శకి, నీ దేహానికి, నీ ఆంతర్యంలోకి, నీ ముక్కులు గుండా వెళ్ళినటువంటి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినటువంటి ఆ సువాసన ఏం చేసింది? నీలో ఉన్న డైరెక్షన్ ఏం చేసింది? మార్చింది. కనుక ప్రేమ అదే మాట చెప్తాను చూడండి. ఆ మాట చూడండి, మీకు అర్థమవుతుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుండా ఆశీర్వాదకరము. ఎవరైతే నిన్ను వద్దనుకున్నారో, ఎవరైతే నీకు అవసరం లేదనుకున్నారో, ఎవరైతే నువ్వు రావక్కర్లేదనుకున్నారో, నీ ఇంటికి వచ్చి నువ్వు వస్తే కానీ కుదరదని చెయ్యట్టుకొని భుజాన్ని తీసుకుపోతారు, చెయ్యి పట్టుకొని తీసుకెళ్తారు. నువ్వు రాకపోతే ప్రోగ్రాం ఆపేస్తామంటారు, నువ్వు వచ్చే వరకు కూడా చేసుకుంటామంటారు. భక్తి కొనసాగించి జరిగే శ్రేయస్కర జీవితం మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభా వాళ్ళు ఎవ్వరు నా దగ్గర రావట్లేదయ్యా, ఎవ్వరు పట్టించుకోవట్లేదయ్యా, ఒక్కసారి నన్ను చూడవయ్యా. ఏది నీ భక్తి, ఏది నీ శక్తి దేవునికి అనుకూలంగా జీవించగలిగితే ఖచ్చితంగా వారిలోకి దేవుడు వెళ్ళి నీ భక్తి వలన వారికి ఏం చెప్తాడు? వెళ్ళు, వారు నా కుమారుడు కనుక ఇదేం వెళ్ళరా. సహోదరి సోదరులారా, ఇంకా చూసినట్లయితే ఇదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం మాట వెళ్ళరా. నీతిమంతుని నోరు జీవపు ఊట. చూడండి, ఇప్పుడన్నా సరే ఎవరైనా సరే మన ఇంట్లో బాధ కలిగినా, మన ఇంట్లో ఇబ్బంది వచ్చినా, లేకపోతే మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మంచివాడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటే తప్పులేదు. చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకున్నాం అనుకో, ఏమంటాడు? ఆ సలహా ఎలా ఉంటుంది? మనం బ్రతికిస్తుందా, మనం పాడు చేస్తుందా? ఒక తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి ఏమని, మీకు ఎందుకు మాట చెప్తున్నాను చేసండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం. ఏంటంటే ఎగ్జామ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అంటే బొగ్గు తెలుసు కదా, బొగ్గు తెలుసు కదండి. బొగ్గు చూసారా? బొగ్గు ఎలా, బొగ్గు కాలుతున్నప్పుడు చేత్తో పట్టుకోవడానికి ఏముంది? కాలుతుంది. ఇప్పుడు కాలట్లేదు, చేత్తో పట్టుకున్నారు ఏమవుతుంది? కాలదు కాదు, ముందు మసి అంటుకుంటారు. ఎందుకు మాట చెప్తున్నానంటే భక్తిహీనుడు బొగ్గుతో సమానం. భక్తిహీనుడు బొగ్గుతో సమానం. ఎలాగంటే అయ్యో పాపమని వాడి దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు కాదు. పోనీలే కదా అని చెప్పేసి ఆడి దగ్గరికి వెళ్ళకుండా ఆడితో స్నేహం చేస్తానుకో, ఆడి బొగ్గు నీకు అనుకుంటావు మసి, నువ్వు నల్లగైపోతావు. ఆడి దుర్మార్గం నీకు అనుకుంటుంది, ఆడి దుష్టాలోచన నీకు వస్తాయి, ఆడి దురాలోచన నీకు వస్తాయి. అప్పుడు వరకు నీకు కొన్నాడు పాపాత్ముడు అయిపోతావు, అన్యాయస్తుడు అయిపోతావు. భక్తిహీనుడికి ఉండే గుణం అందుకే ఎట్లాంటిదండి, నిన్ను పాడు చేస్తాడు, నిన్ను కాల్ చేస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు మంచి వాడి దగ్గరికి వెళ్ళి సలహా అడిగాం అనుకో, ఇది ఆ సలహాలో నేను నిలబెడతారు. అది చెడ్డవాడి దగ్గరికి వెళ్ళే అనుకో, సలహా అడిగితే నీ కర్మరా, ఎన్నో చెప్పాను, నువ్వు అలాగే చేసేవారా, నువ్వు నాశనం అయిపోతావు. ఇంకా ఆల్రెడీ నాశనం అయిపోయాడు, ఆ దగ్గరికి వెళ్ళాడు ఇంకా నాశనం అయిపోతా ఉంటాడు. ఇప్పుడు అదే ఒక ఆవుగోద దగ్గరికి వెళ్ళి అడిగాడు, అడిగితే అడిగాడు, అలా కదా సాయంకాలం ఏం చేస్తాం అంటే 7 దాటాక ఎవరు చెప్పకుండా రేపు చెప్తారు వచ్చి నీ బాధ, నీ దుఃఖం పోయే పరిస్థితి ఉంది, గ్లాసు పెక్కితే అంటే వీడికుండే గుణం వాడికి ఏం చేస్తాడు? వీడికుండే గుణం వాడికి ఏం చేస్తాడు? నేర్పిస్తా ఉన్నాడు. భక్తిహీనుడితో సహవాసం ప్రమాదం. భక్తిహీనుడితో నువ్వు జీవిస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు భక్తి పరులతో ఉంటున్నావా, భక్తిహీనుడితో ఉంటున్నావా? భక్తి పరులతో ఉంటే ఒక రోజు నువ్వు ఇబ్బంది పడిన రోజు దేవుడి సహాయానికి అందుతుంది. ఒకవేళ భక్తిహీనుడితో సహవాసం చేస్తే ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న ఒక రోజు నేను అడుగుతున్నావు, నువ్వు అడుగులేంటావు. ఇప్పుడు ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రతి మిత్రులారా, దేవుని మాట వాక్యం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. చూడండి, మీకు ఇదే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం నుంచి మీరు చూస్తే, నీతిమంతుల తలంపులు అంటే ఏంటి? వాడి ఆలోచనలు, వాడి ఉద్దేశములు, తలంపులు న్యాయయుక్తములు, ఆలోచనలు
వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆడి భక్తిహీనుడని చెప్పుకోకుండా నిన్ను మోసంతో ఏం చేస్తాడంటే, అలా వెళ్దాం, ఇలా వెళ్దాం, ఆ కొండ ఎక్కితే సరిపోద్ది, ఈ నదిలో మునిగి తేలితే సరిపోద్ది, ఈ కుడి చేతి గది కట్టుకో, ఎదురు చేతి కట్టుకో, నడని ఇది పెట్టుకో, కుడి కాలు ఎదర పెట్టు, అది పెట్టు. నేనేం చేస్తాడు? మాయ చేసి మంత్రం చేసి చివరికి నేను ఏం చేస్తాను? మోసంతో పట్టబట్టి నువ్వు 2000 ఇస్తే 3000 ఇస్తే నీకు అది ఇచ్చేస్తానని చివరికి 1500 తగ్గడాడు. ఏం చేస్తాడు? ఆడి మోసంలో నువ్వు పట్టబడతావు. నిజం బిడ్డ, జాగ్రత్త సుమి. భక్తిహీనుడితో నీ జీవితం జాగ్రత్త. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆ మాట చెప్పిన చూడండి, భక్తిహీనుడు చెప్పే ఆలోచన మోసకరములు, భక్తిహీనుడు మాటలు నరహత్య చేయించువాడు అంటే ఏం చేస్తారు చూసండి? ఆడి నుంచి చంపడమే కట్టక్కర్లేదు, కట్టక్కర్లేదు, మాటతో చంపేస్తాడు, ఆడి గుణంతో చంపేస్తాడు, వాడి గుణాలతో చంపేస్తాడు. ఆడి అవసరం వరకు నేను ఏం చేస్తాడు సార్? జేబులో మళ్ళీ చేసుకుంటాడు. నువ్వేమనుకుంటావు అంటే, ఎంతో ఉంటేనండి నా పరిస్థితికి 2 కాళ్ళు 2 చేతులు గాల్లో తేలుతున్నాయండి. ఇంటికి వచ్చాక నీ ఆవిడ చక్రపాలిస్తుంది. ఆడితో వెళ్తే నీ పని. భక్తిహీనుడితో వెళితే నువ్వు ఎక్కడ పడుతున్నావు తెలుసా? జారి ఊపిరి పడిపోతున్నావు. జాగ్రత్త సుమి. కానీ ఇప్పుడు ఏమైంది దేవుని బిడ్డలారా, భక్తి పరుడుగా ఉన్నావా, భక్తిహీనుడిగా ఉన్నావా తెలుసుకో. ఒకవేళ భక్తిహీనుడిగా ఉన్నావంట్లయితే నువ్వు నెమ్మదిగా పాతాళానికి దరిచేస్తా ఉన్నావు, నీటిలో మునిగిపోతా ఉన్నావు. చివరికి ఒక దినాన్ని నీవు నాశనం అయిపోతావు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, భక్తిహీనుడికి ఉండే గుణం ఏంటంటే దుష్టుడి స్వభావము. భక్తిహీనుడి లక్ష్యం ఏంటి తెలుసా? మోసకరము. భక్తిహీనుడి లక్ష్యం ఏంటి తెలుసా? అప్పు చేస్తాడు కానీ తీర్చడు. భక్తిహీనుడి యొక్క స్వభావం ఏంటి తెలుసా? వాడు ఎంత చేసినా దేవుడికి ఇష్టం ఉండదు, వాడి బలికి దేవుడికి నచ్చదు. భక్తిహీనుడి యొక్క ఆలోచన దేవుడికి జ్ఞేయము. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు భక్తి పడువా భక్తిహీనుడువా తెలుసుకోవాల్సిన సమయం ఆసనమైంది. అజాగ్రత్తగా ఉండి జారిపోతావా, జాగ్రత్తగా ఉండి బలపడతావా? కనుక దేవుని విధానంలో మనం ఉండాలి. ఇప్పుడు మనం సామెతల గ్రంథము కీర్తన 145 అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతాం. నిజం పెట్టారా? భక్తిహీనుల చేతిలో పడకుండా వెయ్యి, ఆడి చేతిలో పడకుండా వెయ్యి, కాపాడు 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 అని అడుగుతా ఉంటే, దేవుడి సహాయం దొరుకుతా ఉంటే, ఒక రోజుకి నువ్వేమవుతావు అంటే నీతిమంతుడిగా మార్చబడతావు, భక్తిపరుడిగా జీవించబడతావు. లేదు అనుకో, ఆ భక్తిహీనుడితో స్నేహం చేస్తే మొక్కు పట్టుకుంటే కాలిపోయినట్టు, మొక్కు పట్టుకుంటే మసి అంటుకున్నట్టు నీలోకి మసి వచ్చి మకరం కాస్త ఏమైపోతుంది, వికారం వచ్చేస్తుంది. అప్పుడు దాకా పుష్పిస్తే 10 మందికి ఉపయోగపడే జీవితము నువ్వు పుష్పించినా కూడా ఇంటికి ఒంటికి కూడా ఉపయోగపడదు. అర్థమైంది లేదు? బలాత్కారం చేయ వారి చేతిలో నుండి నన్ను రక్షించుము. ప్రియదేవుని బిడ్డలారా, భక్తిగా ఉంటే మనకి ఎంతైనా మేలు. భక్తిహీనుడిగా ఉంటే నువ్వు ఏమైపోతావు అంటే జారిపోతావు. కనుక బిడ్డలారా, నేడే రక్షణ దినము, ఇది అనుకూల సమయము, రేపటిది ఈ దినం కాదు. భక్తి పడువా భక్తిహీనుడువా నీవే ఆంతర్యంలో పరీక్ష చేసుకో, పరిశోధించుకో. లేదండి నేను భక్తి కూడా అనుకుంటూ భక్తిహీనుడిగా ఉన్నావేమో, ఒకసారి చూసుకో. పైకి మెరుపులతో నువ్వు జీవిస్తే దేవుడికి కావాల్సిన లోపల భాగం తప్ప అంతరాత్మ తగినట్టుగా శరీర గుణాన్ని విడిచిపెట్టి అంతరాత్మ జీవించి నేర్చుకో. కలుగుతున్నది ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా ఘనమైన ప్రభువా, తండ్రి దేవా, కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను మాకు ఇచ్చిన కొద్ది సమయం బట్టి కృతజ్ఞత వందనాలు. భక్తి కలిగి జీవిస్తే ఎంత జీవితం శ్రేయస్కరమో తెలుసుకొని, భక్తిహీనుడిగా ఉంటే ఎంత నాశనాన్ని దగ్గరవుతామో గ్రహించాం తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞత వందనాలు. విన్న వాక్యం తగినట్టుగా జీవిస్తూ మా జీవితాన్ని నీతిలోను యథార్థతలోను న్యాయంలోను సత్యంలో కనబరుస్తూ మీ వాక్కు తగినట్టుగా జీవించి నడుచు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించే బాధ్యత దయచేయమని నన్ను యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామమున అడుగుచున్నామయ్యా మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.